ఇది అసలు పెద్ద మామూలుగానే ఇది ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ఇంకోటి మాటికి మా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు రాజకీయం అది ఇది అంటావు. ఎట్లా నాకు తెలిసి 94లో ఎలక్షన్ జరిగింది. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరు ఎమ్మెల్యేలు రామారావు గారి కుటుంబ సభ్యులు కలిపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత 96లో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. నిజంగా ప్రజలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటీ పొడిచిన అంటే ఆ 96 ఎలక్షన్స్లో ఒక సీట్ రాకూడదు. ఆ రోజు 18 సీట్లు వచ్చాయి. తర్వాత 1999లో అప్పటికి నాయకుడు చంద్రబాబు నాయుడే కదా. ఇప్పుడు వెన్నుపోటు పొడిచింటే ప్రజలు ఆయన తిరస్కరించాలి కదా. 1999 ఎలక్షన్స్లో మీ నాన్నే సీఎం క్యాండిడేట్, మీ నాన్నే సీఎం అభ్యర్థి, మీ నాన్నను చిత్తుగా ఓడించినారు కదా. ఇంకా ప్రజలే యాక్సెప్టెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేసిందే కరెక్ట్ అన్నప్పుడు నువ్వు ఇప్పుడు వెన్నుపోటు అని గగ్గోలు పెట్టడంలో అర్థం ఏముందో నాకు అర్థం కాలే. ఏ రోజే ప్రజలు ఇప్పుడు ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు